8 సంవత్సరాల కింద జ్ఞాపకాలన్నీ గుర్తు చేసింది ఇది. ఎవరినన్నా చూస్తే మనకు తడిచిపోతుంది కొంతమందిని, అంటే అమ్మ వీడేంద్ర నా ఎట్లున్నాడు అట్లున్నాడు అని భయపడి లేకపోతే తడిచిపోయేట్లు ఉంటుంది. ఇక్కడ తలకాయ బోటి తింటే తడిచిపోతుంది, ఎందుకంటే దాని టేస్ట్ ఆ మసాలా అది అట్లుంటుంది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లేరు మంచిగా అయితే బిందాజున్నా సేఫ్ ఉన్నా కిర్రాకున్నా ఇయ్యాల మా కల్వకుర్తిలు ఉన్నా. కల్వకుర్తికి ఎందుకు వచ్చినారా బై అంటే 8 సంవత్సరాల కింద నేను తలకాయ బోటి తిన్నా. అది ఖతర్నాక్ ఉండే, ఏడిపోయింది అని దేవులాడుతుంటే ఫైనల్గా దొరికింది. నేనంతా దేవులాడినప్పుడు మీకు చూపించకపోతే బాగుండదు కదా, పాపం తాకుతుంది కదా నాకు. అందుకని వచ్చిన. ఏడుందంటే ఇది కల్వకుర్తిల నాగర్ కర్నూలు పోయే రోడ్ల మల్లంగానే ఒక 150 మీటర్స్ ముంగిర రాగానే కరెంట్ ఆఫీసు ఆపోజిట్లోనే ఉంటుంది. పాండురంగ హోటల్ అని వెనకాల పెద్దమ్మ కనిపిస్తుంది కదా, ఆమె ఇంకా పెద్దగా చేశారు. ఖతర్నాక్ ఉంటుంది, రచ్చలు వేసిపోతుంది. చేసే స్టైల్ కూడా కొత్తగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. నడువురి, నాకు ఆల్రెడీ తెలుసు టేస్ట్, కానీ 8 సంవత్సరాల తర్వాత తింటున్నా కదా ఎట్లుంటుందో ఇవాళ మళ్ళీ చూద్దాం. నడురు లోపలికి పోయి తొందర తిందాం. వీడియోలోకి ఏమగల చిచ్చా నీకోసం ఇంత కష్టపడి వీడియో వేస్తున్నాం. నువ్వు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. నీ సబ్స్క్రైబ్ బటన్ ఎర్రగా ఉంటే డేంజర్, ఓకేనా? పక్కన గంట వస్తుంది, గంట దౌడ వాళ్ళ కొట్టు, ఓకేనా? దా వద్దమ్మా. నమస్తే. మీ పేరు? వెంకటమ్మ. ఇది పెట్టి ఎన్ని ఏళ్ళ మనది? 2004లో. 2004లో 18 సంవత్సరాలు అవుతుంది. నేను 8 సంవత్సరాల కింద తిన్నా. ఇంతకుముందు వీళ్ళది ఈ కరెంట్ ఆఫీస్ ఆ గోడ పక్కన ఉండే. గోడ పక్కన వీళ్ళది ఇంత సక్సెస్ అనే కారణం ఏంటంటే మొత్తం వీళ్ళు ఇంట్లోనే ఉంటారు, వీళ్ళే చేస్తుంటారు. ఎన్ని గంటలకు తెరుస్తుంది పెద్దమ్మ? పొద్దుగాల 11 గంటలకు, సాయంత్రం 6 బంద్ చేస్తాం. 6 వరకు బంద్ అయిపోతుంది. ప్రతిరోజు దొరుకుతుంది మన కాడ బోటి తలకాయ ఉంటే ఇంకేమైనా దొరుకుతాయి? ఎవరన్నా చికెన్ చేపలు అవి తెస్తే ఫ్రై చేస్తాం. వాళ్ళు తెచ్చేసి చేసిస్తాం. ఓకే. ఎప్పుడన్నా బంద్ ఉంటుందా? ఏమైనా ఫంక్షన్లు ఉంటే బంద్ ఉంటుంది. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే తప్పితే ఇంకెప్పుడు బంద్ ఉండదు. ఇంకా ఇప్పుడు ఆయన పెళ్లికి ఎవరన్నా పోతే ఒకరే పోతారు. అది వీళ్ళది ఏంటంటే ఇప్పుడు ఇంకో బర్రె ఉంటే మనం ఎక్కడ పోకుండా అట్లా సాయంత్రం దాన్ని పాలు అంతే. ఈడుంటే ఏంటంటే ఇక ఖచ్చితంగా తెరిచే ఉంటాం. అట్లా జొన్న రొట్టెలు ఇంకా ఏమేమి దొరుకుతాయి మన కాడ? జొన్న రొట్టె ఎవరన్నా చపాతి చెప్తే చేసిస్తాం. రెగ్యులర్ గా మన కాడ దొరికే జొన్న రొట్టె ఒకటే. జొన్న రొట్టె, బోటి, తలకాయ. ఒక రోజుకి ఎన్ని కిలోల తలకాయ చేస్తున్నాం? రోజు 8 కిలోలు పోతుంది. బోటి అవి 6 కిలోలు 7 కిలోలు పోతుంది. సాయంత్రం వరకు ఉంటుందా? ఓసారి అయిపోతుంది. మీరు రాత్రి నిన్న ఉన్నాగానే అన్ని అయిపోయాయి. అదే ఇంకా మీది తింటుంటే గ్రేవీ మాత్రం ఫ్రీగా ఇస్తారు. ఫస్ట్ దానికి ఆ కప్ ఏదైతుందో దానికి ఇస్తాం. అడిగినంత ఇస్తాం. బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగితే 20 రూపాయలు చొరవ ఇస్తాం. అచ్చా, ఎవరైనా వచ్చి తీసుకొని పోతే ఉట్టి చొరవ తీసుకొని పోతారా? తీసుకుపోతారు. అట్లా కూడా తీస్తారా? ఓన్లీ ఈ కల్వకుర్తిలేనా లేకపోతే హైదరాబాద్ నుంచి అట్లా వస్తుంటారా తిండికి? ఎప్పుడైనా వస్తారు, ఖచ్చితంగా ఎత్తుకుంటూ వస్తారు ఇడికి. చాలా మంది వస్తారు. ఫోన్ చేసి మరి అన్నకు ఫోన్ చేసి వస్తున్నాము తీసిపెట్టు. శ్రీశైలం పోయేటప్పుడు ఇట్లా యాత్రలు అక్కడిక్కడ పోయేటప్పుడు హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి వస్తుంటారు కాబట్టి మాక్సిమం వీళ్ళు ఫస్ట్ అక్కడ ఉండే ఇక్కడ షిఫ్ట్ అయినప్పటి నుంచి నాలాంటి వాళ్ళు మస్తు మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అన్నం కూడా వండమంటే వండి పెడతాం అన్నట్టు వాళ్ళకి. అన్నం కానీ చికెన్ కానీ ఇక బోటి కానీ మటన్ కానీ వండి పెట్టామంటే వండి పెడతాం అన్నట్టు. వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొని పోతాం. సూపర్ పెద్దమ్మ. ఇట్లా మంచి ఫుడ్ జనాలు అందరికి ఎట్టురు. జనం మన రుచులు మన ఊరు రుచులు జనాలు చూపిరి. నేను చూపిస్తున్నా, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరే చూపించాలి. అంతే సార్. ఇట్లే మంచి ఫుడ్ అందరికి జనాలు పెట్టు. జనం బాగుంటే నువ్వు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ పెద్దమ్మ. థ్యాంక్ యూ నాన్న. చలో, కల్వకుర్తిలో ఉన్న మన పాండురంగ హోటల్కి వచ్చినాము. ఇది నేను దాదాపు ఒక 8 సంవత్సరాల కింద తిన్నా. ఫైనల్గా వచ్చిన ఇడికి, ఎందుకంటే ఇలా మస్తు దేవుళ్ళు ఉండే ఏడబెట్టి కానీ ఆడ రోడ్డు కట్టింగ్లో పొయ్యి ఉండేది. తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఫైనల్గా 8 సంవత్సరాల తర్వాత దొరికింది, మీకు చూపించాలనిపించింది వచ్చిన. వీళ్ళు చేసే పద్ధతి అలాగుంటుంది. అంటే నేను చెక్నా అన్న కదా, కొవ్వేజ్ చేస్తారనమాట. దీనివల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. నేను బీహార్ అటు సైడ్ చూసింటే ఒక వీడియో, అక్కడ చేస్తారనమాట స్టైల్. ఇక్కడ కూడా మా తాతల తరాల నుంచి ఏవైతే పెళ్ళిళ్ళు అయితే ఆ పెళ్ళిళ్ళల్లో దాల్చా చేస్తుండే, అంటే పప్పు చేస్తారు కదా సాంబారు, అందులో మటన్ది కొవ్వు ఉంటుంది కదా, అది వేసి చేస్తుంటే దానివల్ల టేస్ట్ అలాగుంటుండే. ఆ రుచి మాకు నచ్చుతుంది. అది మంచిగా చెడ్డది మాకు తెలియదు, కానీ ఆ రుచి మాకు నచ్చుతుంది. అట్లా తింటుండే. జొన్న రొట్టెలు ఒకటి 10 రూపాయలు, బోటి 130 రూపాయలు, తలకాయ 130 రూపాయలు, గ్రేవీ అన్లిమిటెడ్ ఎంతనన్నా తినొచ్చు. బోటితో షురూ చేద్దాం.
బోటి అంతా కూడా వండే పద్ధతులు ఉంటుంది. అది ఎంత నీట్గా సాఫ్ చేస్తాం మనం, ఎంత బాగా వండుతామని. చలో మన పాండురంగ హోటల్లో బోటి జొన్న రొట్టె ఫస్ట్ బైట్ మీతో పాటు నేను నోట్లో నీళ్ళు వస్తున్నాడు ఆయన. మా ఊరు వంట ఏది అని మీకు తినాలి అని అనిపిస్తే ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయరు తెలుస్తుంది. మా వంటలు, మా కారాలు, మా ఉప్పులు మేము ఎట్లా తింటామని మాట్లాడని సెలవు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. కట్టెల పొయ్యి మీద ఉంటారు కదా, అందుకని దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసారో లేదో, ఎండలో కూడా ఉల్లిగడ్డ వేసి, కరివేపాకులు వేసి, లేకపోతే పచ్చిమిరపకాయలు వేసి అట్లా వేసే ప్రాసెస్ ఉండదు. నాటు స్టైల్లో, మా ఊరు స్టైల్లో ఉంటుంది. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి. ఇంకా ఇంట్లో చెప్పే అద్భుతమైన విషయం ఏంటంటే తలకాయ కూరలో సొంటి పొడి వేస్తారంట. సొంటి హెల్త్కి ఎంత మంచిదో మీరు చూడరు. సొంటి హెల్త్ చాలా మంచిది. సొంటి అంటే ఏం లేదు, డ్రై అల్లం. అల్లం ఏదైతే ఉంటుందో జింజరు, అది ఎండిపోయిందని సొంటి అంటారు. హెల్త్కి చాలా మంచిది అది. అదే ఇంట్లో నేను అరే అమ్మ ఇది నేను ఎప్పుడు చూడలే. ఇప్పటివరకు నేను ఎన్ని ఫుడ్ వీడియోస్ చేసిన కదా, ఏడ సొంటి పొడి ఏంగా చూడలే. కథ నాకు అనిపించింది, కొత్త విషయం తెలుసుకుని అలా ఇంట్లో ఇది వేస్తారని. గ్రేవీ మాత్రం తిక్కు ఉండి ఖతర్నాక్ ఉంది. బోటి ఫ్రై అలాగుంటుంది, ఇట్లా కర్రీ అలాగుంటుంది. తలకాయలు ఉండి తలకాయ బొక్కలకి దిగే చోరు అది అలాగు. ఇంట్లో చింతపండు వేసి చేస్తారు తలకాయ కూరలో, అది నెక్స్ట్ లెవెల్ పోతుంది ఆ చోర. నా 8 సంవత్సరాల కింద జ్ఞాపకాలన్నీ గుర్తు చేసింది ఇది. ఎవరినన్నా చూస్తే మనకు తడిచిపోతుంది కొంతమంది. అంటే అమ్మ వీడేంద్ర నాయన ఎట్లున్నాడు అట్లున్నాడు అని భయపడి లేకపోతే తడిచిపోయేట్లా ఉంటుంది. ఇక్కడ తలకాయ బోటి తింటే తడిచిపోతుంది. ఎందుకంటే దాని టేస్ట్, ఆ మసాలా అది అట్లుంటుంది. కూరలు ఉల్లిగడ్డ వేయరని చెప్పినగా, మనకు తిననీకే ఉల్లిగడ్డ నిమ్మకాయ ఇస్తారు. నిమ్మకాయలు ఇంత రేటు ఉన్నాయి ఈ కాలంలో కూడా. ఎప్పుడు చెప్పినట్టే కూర మీద వెండుకోకరి, ఉల్లిగడ్డ మీద వెండుకోరు నిమ్మకాయ. కారం కారంగా ఉన్న బోటిలా, జొన్న రొట్టెలా నిమ్మకాయ వెండిన ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే ఉంటుంది చిచ్చా, అచ్చలు వేసిపోతుంది. ఇట్లా బోటి ముక్కలు తీసుకొని ఇండ్లకు నిమ్మకాయ వెండిన ఉల్లిగడ్డ పెట్టుకొని, దీని కారానికి నిమ్మకాయకున్న పులుపుకు ఏం కొట్టుకుంటున్నారా పోయి లోపల గప్ప నా కారం గొప్పనా నీ పులుపు గొప్పనా అని కొట్టుకుంటారని నాకు మాత్రం కథ నాకు టేస్ట్ ఇస్తున్నాయి అవి కొట్టుకొని. ముక్కలు ఉన్నా లేకపోయినా కూడా ఈ గ్రేవీ కంటూ ఒక టేస్ట్ ఉంటుంది కదా, అదే మనకు రచ్చలేసిపోతుంది. ఈ చికెన్ అంటారంట. తలకాయ కూర ఉడుకుతున్నప్పుడు ఆ వాసన ఉన్నదయ్యా, ఉడికిందంటారా నాయన తొందర అయితే బాగుండు అన్నట్టున్నది. తలకాయ బోటి తింటే ఇట్లా ఆరాల కింద నుంచి మీద వరకు దిగాలి నీళ్ళు. ఈ చికెన్ తిందాం. నేను ఎప్పుడు ఇంట్లో తినలే, తలకాయ కూర తినలే. మటను అందులో దాల్చాలా తిన్నా కానీ ఇంట్లో తినలే. ఇది కొవ్వు కూడా కాదబ్బా మరి, దీన్ని లేత కొవ్వు అంటారు ఏమంటారు కానీ టేస్ట్ మాత్రం మన మూల బొక్క లోపల ఉంటుంది చూసారా, దీని లోపల ఉంటుంది చూసినా అట్లా వచ్చింది. ఇట్లా బొక్కలు ఉంటాయి, ఈ బొక్కల్ని ఇట్లా పిలవాలంటే ఇట్లా. మళ్ళీ కుక్కర్ల గిక్కర్లు కూడా వేయలే, కట్టెల పొయ్యి మీద వేసారు. బొక్క పంట కింద వేసిన అవుతుంటే ఆ బొక్క లోపల నుంచి ఎసరెళ్ళి ఈ కారం తలిగి టేస్ట్ ఉంటుంది. అది చెప్తే అర్థం కాదు, మీకు తింటేనే అర్థమవుతుంది. ఇంట్లో కూడా ఉల్లిగడ్డ పెట్టుకోకపోతే మన తలకాయ కూర ఫెయిల్ అవుతుంది. ఏతులకు హెచ్చులకు నోట్లు ఇంత లావుగా పెట్టుకుంటాం, అది నవ్వులకి రాదు. నవ్వులనికే తంటాలు పడుతుండాలి. కాళ్ళబొక్క తినేటప్పుడు మాత్రం మూతి మాత్రం బగ్గు అంటుంది, గుర్తుపెట్టుకొని. చికెన్ అన్న కదా, అది తెప్పించుకుని కొంచెం ఎందుకో నాకు టేస్ట్ మంచిగా అనిపించింది. తలకాయ కూరలో బొక్కలే టేస్ట్, కానీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో మెత్తటి ముఖ్య అన్న తగిలింది అనుకో, అబ్బా
ఏమనిపిస్తారు భయ్, ఎడారిలో నీళ్ళు దొరికినట్టు ఉంటుంది. ఇది ఏడుందంటే కలకూరు నుంచి మన నార్కర్నూలు పోయే రోడ్డు ఉంటుంది. నార్కర్నూలు రోడ్డుకు మళ్ళంగానే ఒక 130-150 మీటర్స్ రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కరెంట్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది పాండురంగ హోటల్ అని. వచ్చినప్పుడు పక్క ట్రై చేయండి. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ దొరికితే నేను ఖచ్చితంగా నేను గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను దీన్ని. రచ్చలేపేసి పెట్టింది టేస్ట్. పాండురంగ హోటల్ రాసి పెట్టుకోరు, వస్తే కనుక వచ్చి ఒకసారి టేస్ట్ చేస్తే చెమటలు గారుడు పక్కా మీకు టేస్ట్ నచ్చుడు పక్కా. ఏడున్న దేవులాడుకుంటూ వస్తారు ఇది. ఎందుకంటే 8 సంవత్సరాలు నేను దేవులాడిని అంటే దీన్ని అంటే ఇక్కడ ఉండి దేవులాడు దొరుకుతుందేమో వచ్చినప్పుడల్లా ట్రై చేసుకుంటూ దొరికిపోయి ఫైనల్గా దొరికింది. కారంగా ఉంటుంది మంచిగా, ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేయరు, కొత్త ఫుడ్ లాగా అనిపిస్తుంది. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటా, మీ నోట్లో ఊరిలో ఊరిపిస్తూనే ఉంటా అని కారం అయ్యేటట్టు చేస్తూనే ఉంటాం. అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ నా ఉందని అప్పుడే కాదు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇచ్చా నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నీ సబ్స్క్రైబ్ అంటే ఎర్ర ఉంటే డేంజర్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకో. ఇంత కష్టపడి ఇంత ఆయాసపడి ఇంత కారం ఉంటున్నందుకు ఒక లైక్ కొట్టు. నాకు ఇష్టమే కానీ ఒక లైక్ కొడితే ఎంకరేజ్మెంట్ వస్తుంది కదా, దానికోసం అడుగుతున్నా. ఉంటాం అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ నా ఉందన్నాడు. బాయ్, లవ్ యూ చిచాస్.